పరిశ్రమలకు ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రాన్ని విమర్శించడమే కేసీఆర్ ఏకైక లక్ష్యమైందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు తెరుస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, కనీసం ఒక్క పరిశ్రమనైనా తెరిచారా అని ప్రశ్నించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా సీఎంకు లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ పాలనను కేసీఆర్ గాలికొదిలేశారు. కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి వస్తే ఇదే కల్వకుంట్ల కుటుంబము, ఇది బీఆర్ఎస్ పార్టీ సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చెప్పారు. నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజు చేయించారు. ఓ దిక్కు ప్రైవేటైజేషన్ అవుతుందని చెప్తూ ప్రచారం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారు అదే పరిశ్రమతో మేము విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని ఒకదానికొకటికి పొంతన లేకుండా ప్రగతి భవన్ లో కూర్చొని ప్రగల్భాలు పలకడము, ప్రతిరోజు ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడము ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాం. కేసీఆర్ గారికి ఓటు వేసి గెలిపించింది తెలంగాణ ప్రజలు. తెలంగాణలో పరిపాలన చేయడానికి, తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని, ఒక మంచి పరిపాలన రావాలని, తెలంగాణ యొక్క ఉద్యమకారులు తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చాలని రెండోసారి కూడా ఓటు వేయడం జరిగింది. ఈరోజు ఆయన తెలంగాణ పాలనను గాలి కొదిలేసి బీఆర్ఎస్ పేరుతో ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు మాట్లాడడమే, విమర్శించ